హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్ అండి. సో ఈ రోజు అయితే మనం గ్రామర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. సో ఈ మీకు తెలిసిందే, ఈరోజు 21st అండి డేట్, ఇంటర్నేషనల్ యోగా డే అండ్ ఫాదర్స్ డే. సో మీకు బోత్ యోగా డే సెలబ్రేషన్స్, కంగ్రాచులేషన్స్ అండి. సో హ్యాపీ యోగా డే అండ్ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఈ 21ని నేను ఎందుకు రిమెంబర్ చేస్తున్నాను అని అంటే, మీకు తెలుసు నేను జూన్ 1 నుంచి ఒక ఛాలెంజ్గా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్న రిధంతో అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇట్ ఈస్ మై 21st డే. సో 21 డేస్ ఏదన్నా వర్క్ మనం కంటిన్యూస్గా చేస్తే దానికి స్టిక్ ఆన్ అయిపోతాం అని చెప్పి, చూడాలి ఈ వర్క్ నాకు లైఫ్లో ఎలా స్టిక్ ఆన్ అవ్వద్ది అని చెప్పి. సో వితౌట్ ఎనీ లేట్, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ వీడియోని కొంచెం ఎండ్ దాకా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, సెంటెన్స్. సో చూడండి, సెంటెన్స్ కొన్ని పదాల కలిగి ఉండి, సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఖచ్చితంగా ఉండి, అర్థవంతంగా ఉన్న పద సముదాయాన్ని సెంటెన్స్ అని అంటారు. మనకి తెలుసు. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్ ఎ మీనింగ్ అండ్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ వర్బ్, వి కాల్ ఇట్ యాజ్ ఎ సెంటెన్స్. సో ఏదైనా ఒక వాక్యం అర్థవంతంగా ఉన్నది లేదా కంప్లీట్గా ఉన్నది అని చెప్పడానికి ఆ వాక్యం చివర ఫుల్ స్టాప్ను ఉపయోగిస్తాం. ఏ సెంటెన్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మస్ట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఎస్, ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెంటెన్స్ అండి. సో ఇంగ్లీష్లో అర్థం కాని వాళ్ళకి తెలుగు. సో ఇక్కడ చూడండి, రామ వెంట్ ఇన్ టు ఫారెస్ట్. లాస్ట్ ఫుల్ స్టాప్ ఉందా? ఫుల్ స్టాప్ ఉంది అని అంటే అది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని అర్థం. అదేవిధంగా సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉన్నాయి. సబ్జెక్ట్ అండ్ వర్బ్. సో మనం అదే కదా చెప్పుకుంది, సబ్జెక్ట్ అండ్ వర్బ్ కలిగి ఉండాలి ఆ సెంటెన్స్లో, అప్పుడే అది కంప్లీట్ సెంటెన్స్ అని చెప్పి అనొచ్చు. నెక్స్ట్, దాని ఆధారంగా చేసుకొని వాక్యాల్ని మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇస్ అసెర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఒపేక్టివ్ సబ్స్టెన్స్ సెంటెన్స్. దీని గురించి మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నామండి. సో అసర్టివ్ ఏదైనా ఫుల్ సెంటెన్స్ని చెప్తుంది, అసర్టివ్ సెంటెన్స్ అంటాం, ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. సో ఇంట్రాగేటివ్ క్వశ్చనింగ్ సెంటెన్స్, ఇంపరేటివ్ రిక్వెస్ట్ అడిగేదండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సో హుర్రే, వావ్, లైక్ దట్ సెంటెన్సెస్ అండి. సో ఎనీ కైండ్ ఆఫ్ సాడ్నెస్, హ్యాపీనెస్ ఎక్స్ప్లెయిన్ చేసేది. ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే బ్లెస్సింగ్స్ అండి, బ్లెస్సింగ్స్ రిలేటెడ్స్ అన్నీ ఆప్టేటివ్ సెంటెన్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు మనం క్లాజ్ చూస్తే, క్లాజ్ను ఆధారంగా చేసుకొని వాక్యాన్ని మనం 3 రకాలుగా చెప్పుకుందాం. ఇప్పుడు అర్థంని అంటే మీనింగ్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ ఆఫ్ 5 టైప్స్ అండి. వెన్ కమ్స్ టు అంటే 4 రకాలు, కానీ 5వది ఇది నార్మల్ ఆపరేటివ్ సెంటెన్స్. క్లాజ్ను ఆధారంగా చేసుకొని బేస్డ్ ఆన్ క్లాజ్ వాక్యాలు 3 రకాలు. సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ బేస్డ్ ఆన్ క్లాజ్. సో వాట్ ఆర్ సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. అది అర్థం అవ్వడానికి చెప్పారండి. సో ఇప్పుడు క్లాజ్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. కొన్ని పదాలు కలిగి ఉండి, సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఖచ్చితంగా ఉండి, అర్థవంతంగా లేకపోయిన పద సముదాయాన్ని క్లాజ్ అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఏ క్లాజ్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మస్ట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆర్ నాట్. కంప్లీట్ మీనింగ్ ఉన్నప్పటికీ లేనప్పటికీ సబ్జెక్ట్ అండ్ వర్బ్ కలిగి ఉండే పదాలని మనం క్లాజ్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటే కంప్లీట్ సెంటెన్స్ ఉంటుంది. సో ఫుల్ స్టాప్ ఎండ్ అవ్వద్ది సెంటెన్స్కి మీనింగ్. ఇదే క్లాస్ అయితే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంటుంది, మీనింగ్ఫుల్ ఉండొచ్చు. సో హీస్ పూర్ వస్తాయి, వితౌట్ మీనింగ్ కూడా ఉండొచ్చు, ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ కూడా ఉండొచ్చు. లైక్ ఇఫ్ యూ గో టు ఆగ్రా, అక్కడ స్టాప్ అయిపోయింది, కంటిన్యూషన్ లేదు. ఇఫ్ యూ గో టు ఆగ్రా స్టాప్ అయిపోయింది. సో ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ కూడా మనకి క్లాస్ కిందకి వస్తుంది అని చెప్పడానికండి ఈ డిఫరెన్సియేషన్. నెక్స్ట్, సో సీ హియర్, నోట్, అన్ని వాక్యాలు క్లాజ్లే కానీ అన్ని క్లాజ్లు వాక్యాలు కావు, ఇన్కంప్లీట్గా ఉన్నవి. సో అన్ని వాక్యాలు క్లాజెసే కానీ అంటే అన్ని సెంటెన్సెస్ క్లాజెసే కానీ అన్ని వాక్యాలు ఇన్కంప్లీట్ కావు, అన్ని క్లాజెస్ ఇన్కంప్లీట్గా ఉంటాయని కాదు అని అంటున్నారండి. ఇక్కడ వర్బ్ అనగా ఇన్ఫినిటివ్ వర్బ్ అని అర్థం. ఫినిట్ వర్బ్.
ఇక్కడ వర్బ్ అనగా ఫినైట్ వర్బ్ అని అర్థం అండి. సో ఫినైట్ వర్బ్ ఎప్పుడు సబ్జెక్ట్కి పక్కనే ఉంటుంది. అప్పుడప్పుడు సబ్జెక్ట్ మరియు వర్బ్కి మధ్యలో యాడ్వర్బ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇంఫాటిక్ ప్రొనౌన్స్ కూడా వస్తుంటాయి. ఇంగ్లీష్లో ఒక ఇంకంప్లీట్ వాక్యాన్ని రాయడానికి సబార్డినేట్ కంజంక్షన్స్ను మనం సహాయంగా తీసుకుంటాం. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఒక నోట్. సో ఇంఫాటిక్ ప్రొనౌన్స్ వాడతాము. అదేవిధంగా ఇంగ్లీష్లో ఇంకంప్లీట్ వాక్యాన్ని రాయడానికి మనం సబార్డినేట్ కంజంక్షన్స్ని వాడతాము. సబార్డినేట్ కంజంక్షన్స్ కూడా అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక ఇఫ్ యూ గో టు ఆగ్రా కదా, ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అండి. సో అవి వాడతాము. అప్పుడప్పుడు సబ్జెక్ట్ అండ్ వర్బ్ మధ్యలో యాడ్వర్బ్స్ అనేటివి వస్తాయి. ఫినైట్ వర్బ్ ఎప్పుడు సబ్జెక్ట్కి పక్కన ఉంటుంది అని చెప్పి. ఇంకా చూడండి, క్లాస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. క్లాస్ ఎన్ని రకాలు? 2 టైప్స్. మెయిన్ క్లాస్, సబార్డినేటివ్ క్లాస్. మెయిన్ క్లాస్, సబార్డినేటివ్ క్లాస్. మెయిన్ క్లాస్ చూస్తే ఏ క్లాస్ అయితే సొంతంగా వాక్యాన్ని పూర్తి చేస్తుందో, పూర్తి చేయడానికి ఇంకో క్లాస్ పైన ఆధారపడదో, స్వతంత్రంగా దీన్నే మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని, లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని, లేదా కంప్లీట్ క్లాజ్ అని అంటాం. ఈ మెయిన్ క్లాజ్కి ఉన్న నేమ్స్ అండి అవి. ఏంటది? కంప్లీట్ క్లాజ్, ప్రిన్సిపల్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అనేటివి ఈ మెయిన్ క్లాజ్ యొక్క నేమ్స్. ఏ క్లాజ్ విచ్ డజంట్ డిపెండ్ ఆన్ అదర్ క్లాజ్. ఇది ఇంకో క్లాజ్ మీద డిపెండ్ అవ్వదు. ఇది ఇంకో క్లాజ్ మీద డిపెండ్ అవ్వదండి. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి. సో వరడాలో ఉన్నాను కొన్ని పురుగుల వల్ల అండి. సో ప్లీజ్ డోంట్ మైండ్. సో మెయిన్ క్లాజ్ అయితే అది. సో మెయిన్ క్లాజ్ని ఏ క్లాజ్ మీద మెయిన్ క్లాజ్ అనేది డిపెండ్ అవ్వదు. అందుకే అది కంప్లీట్ క్లాజ్, అలాగే ఇండిపెండెంట్ క్లాజ్, ప్రిన్సిపల్ క్లాజ్ అని దానికి పేరుంది. వెన్ కమ్స్ టు సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి అంటే ఏ క్లాజ్ అయితే సొంత వాక్యాన్ని పూర్తి చేయలేదు, అంటే మెయిన్ క్లాజ్కి ఆపోజిట్గా ఉంటుంది. వాక్యాన్ని పూర్తి చేయలేదో, పూర్తి చేయడానికి ఇంకో క్లాజ్ పైన ఇంకో క్లాజ్ పైన అనగా మెయిన్ క్లాజ్ పైన ఆధారపడుతుందో, అలా ఆధారపడ్డ ఆ క్లాజ్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. సో ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది వాళ్ళ సెంటెన్స్ని పూర్తి చేయలేదు. ఇది పూర్తి చేయడానికి మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవ్వద్ది. అందుకే దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. సో ఇక్కడ ఇండిపెండెంట్ అన్నాం అంటే అప్పుడు ఇక్కడ ఆపోజిటే కదా. ఇది డిపెండెంట్ క్లాజ్, ఇన్కంప్లీట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ యొక్క పేర్లు. ఈ క్లాజ్ విచ్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుందో, ఫర్ ఇట్స్ కంప్లీషన్ ఈజ్ కాల్డ్ సబార్డినేట్ క్లాజ్. ఇఫ్ యూ గో టు ఆగ్రా, ఇది సబార్డినేట్ క్లాజ్ అండి. సో ఇక్కడ మెయిన్ క్లాజ్ వస్తుంది అని. సబార్డినేట్ క్లాజ్ వాక్యాన్ని పూర్తి చేయడానికి మెయిన్ క్లాజ్ పైన ఆధారపడుతుంది. సబార్డినేట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ పైన ఆధారపడుతుంది. దట్ ఈస్ ద థింగ్. అందుకనే సబార్డినేట్ క్లాజ్ అని అన్నాం. ఇక చూడండి కంజంక్షన్. సో ఇందాక మనం సబార్డినేట్ కంజంక్షన్స్ అని అన్నాం కదా. అసలు కంజంక్షన్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. కంజంక్షన్ అనగా కలిపే పదం, ఏ కనెక్టివ్ వర్డ్ అని అర్థం. ఏదైనా ఒక పదం 2 పదాలు కానీ లేదా 2 వాక్యాలు కానీ కలుపుతూ ఉంటే ఆ పదాన్ని మనం కంజంక్షన్ అని అంటాం. సో ఏదైనా ఒక పదం 2 పదాలను కానీ కలుపుతూ ఉంటే కంజంక్షన్ ఈజ్ అ వర్డ్ విచ్ కనెక్ట్స్ 2 words ఆర్ 2 sentences. 2 సెంటెన్సెస్ని కానీ 2 పదాలను గాను. అంటే లైక్ రవి అండ్ రాజు, ఇక్కడ 2 పదాలని కలుపుతుంది, లేదా 2 సెంటెన్సెస్ని కలిపిన అది. ఇక్కడ చూడండి రామ అండ్ సీత ఇచ్చారు. సో ఇక్కడ రామ అండ్ సీత అనేది పదాలు, ఇవి వర్డ్స్ని కలుపుతుంది. అండ్ కంజంక్షన్. చూడండి, హీఈస్ పూర్ బట్ హీఈస్ ఆనెస్ట్. ఇక్కడ సెంటెన్స్ హీఈస్ పూర్ అనేది ఒక సెంటెన్స్, అది కూడా మెయిన్ క్లాజ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఒక మెయిన్ క్లాజ్ అవుతుంది. సో 2 సెంటెన్సెస్ని, హీ ఈజ్ ఆనెస్ట్ కూడా ఒక సెంటెన్సే. ఈ 2 సెంటెన్సెస్ని బట్ అనే కంజంక్షన్తో మనం కలుపుతున్నాం. అతని పేదవాడైనప్పటికీ అతని నిజాయితీ పరుడు అని చెప్పి, అయినప్పటికీ ఏదైతే ఉందో ఆ బట్ అది. ఏదైనా ఒక పదాన్ని మనం కంజంక్షన్ అని పిలవాలి అంటే ఆ పదం ఏ ఇద్దరిని కలుపుతుందో ముందు మనం తెలుసుకోవాలి. సో ఎవరిని కలుపుతుందో మనకి ముందు కంజంక్షన్ అంటే తెలిసి ఉండాలి. అలా తెలుసుకున్న తర్వాతే ఆ పదాన్ని మనం కంజంక్షన్గా పిలవాలి. సో ఇక్కడ మనకి కంజంక్షన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అండి. అవి వచ్చి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, సబార్డినేటివ్ కంజంక్షన్స్. ఇందాక మనం క్లాజెస్లో మనం సబార్డినేటివ్ కంజంక్షన్స్ వాడతామని. సో చూడండి, కంజంక్షన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, కోఆర్డినేటివ్, సబార్డినేటివ్. ఇక్కడ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది ఫ్యాన్ బాయ్స్ అండి. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే గుర్తొచ్చేది ఫ్యాన్ బాయ్స్.
ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నెయిదర్ నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో, లైక్ దట్ అంటే అండ్, బట్, ఆర్, ఎట్, స్టిల్, ఎస్ కూడా స్టిల్, ఎల్స్, సో, అదర్వైజ్, దేర్ ఫోర్, హవెవర్, నెవర్, ద లెస్, ఫార్, నార్, either or, neither nor, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, ఎక్సెట్రా. ఇవన్నీ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అండి. సబార్డినేటివ్ కంజంక్షన్స్కి వస్తే మనకు ఒక లిస్టే వస్తుంది. ఈఫ్, అన్లెస్, దో, ఆల్ దో, యాజ్, సిన్స్, బికాజ్, దట్, సో దట్, ఇన్ ఆర్డర్ దట్, ప్రూవ్డ్ దట్, till, until, after, before, while, as soon as long as, then, lest, what, why, when, వేర్, విచ్, హూ, హూమ్, హూజ్, హౌతో వచ్చే అన్ని ప్రశ్న పదాలు మొదలైనటువన్నీ అండి. హౌ మచ్, హౌ దట్ రాదులేండి. అవన్నీ కూడా మనకి సబార్డినేట్ కంజంక్షన్స్ వస్తాయి. ఫ్యాన్ బాయ్స్ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే ఫ్యాన్ బాయ్స్ గుర్తుపెట్టుకోండి, అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఏ క్లాజ్ అయితే సబార్డినేట్ కంజంక్షన్ చేత ప్రారంభం అవుతుందో ఆ క్లాజ్ను మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. ఏ క్లాజ్ అయితే సబార్డినేట్ కంజంక్షన్ చేత ప్రారంభం అవుతుందో, సో ఏ క్లాజ్ అయితే సబార్డినేట్ కంజంక్షన్ ఈ కంజంక్షన్స్తో మనకి స్టార్ట్ అయితే అవుతుందో ఆ క్లాజ్ను మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. అంటే ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ వాడతాం కాబట్టి మనం సబార్డినేటివ్ క్లాజెస్ అని అంటాం. సో సబార్డినేట్ క్లాజెస్ ఎప్పుడు సబార్డినేట్ కంజంక్షన్స్ చేత ప్రారంభించబడతాయి. సో ఈ సబార్డినేట్ కంజంక్షన్స్తోనే ఆ క్లాజ్ అనేది ఎప్పుడు ప్రారంభించబడుతుంది. అందుకే ఇఫ్ అనేది సబార్డినేటివ్ కంజంక్షన్. ఇఫ్ యూ గో టు ఆగ్రా, ఇట్ ఈస్ ఏ సబార్డినేటివ్ క్లాజ్. క్లియరా? ఈ సబార్డినేటివ్ క్లాజ్ అంటే ఇందాక చెప్పుకున్నాం, ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెయిన్ క్లాజ్ టు మేక్ ఏ సెంటెన్స్ అని చెప్పి. సో నెక్స్ట్, ఈ వీడియో కొంచెం లాంగ్ అవ్వద్దండి, తిట్టుకోవద్దు, కొంచెం చూడండి, సబ్జెక్ట్ వస్తుంది, రాసుకోండి. సో ఇక్కడ చూడండి, సాధారణంగా సబార్డినేటివ్ కంజంక్షన్లు వాక్యానికి ప్రారంభంలో కానీ మధ్యలో కానీ వస్తాయి. అంటే ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఇంత చెప్పాం, స్టార్టింగ్లో స్టార్ట్ అవుతాయి అంటే ఇఫ్ యూ గో టు ఆగ్రా అని. సో ఈ కంజంక్షన్స్ స్టార్టింగ్లో అన్నా వస్తాయి కానీ మధ్యలో అయినా వస్తాయి అని చెప్తున్నారు. ఏదైనా సరే వాక్యంలో మనకు ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్ కనిపించింది అంటే దానికి అటువైపు ఇటువైపు ఉన్న రెండు క్లాజులను మనం మెయిన్ క్లాజులుగా భావించాలి. అంటే ఇక్కడ సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి కదండి, కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, ఫ్యాన్ బాయ్స్, ఏ కంజంక్షన్ మనకు కనిపించినా ఇటువైపు అటువైపు ఉన్న క్లాజెస్ని మనం మెయిన్ క్లాజ్ అనుకోవాలి అని ఇందాక చెప్పా. హీఈస్ పూర్, ఈజ్ హానెస్ట్ అని. సో ఇక్కడ హీఈస్ పూర్, ఈజ్ హానెస్ట్ని మనం ఏమనుకోవాలా, ఏ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్, నాట్ సబార్డినేటివ్ క్లాజ్ అని. హీఈస్ పూర్ బట్ హీఈస్ హానెస్ట్, అదే ఎగ్జాంపుల్ తీసుకున్నారు చూడండి. ఇది రాసింది నేనే అండి, ఈ నోట్స్, ఏమైనా తప్పుంటే క్షమించండి. సో హీఈస్ పూర్ మెయిన్ క్లాజ్, బట్ కోఆర్డినేటివ్ కంజంక్షన్ హీఈస్ హానెస్ట్ మెయిన్ క్లాజ్. సో ఎందుకు అనగా కోఆర్డినేటివ్ కంజంక్షన్లు అనేవి రెండు మెయిన్ క్లాజ్లను మాత్రమే కలుపుతాయి. ఎస్, ఎందుకు అని మీకు డౌట్ వస్తే, సో కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అనేటివి రెండు మెయిన్ క్లాజ్లను మాత్రమే కలుపుతాయి కాబట్టి సాధారణంగా కోఆర్డినేట్ కంజంక్షన్స్లు వాక్యానికి మధ్యలో వస్తాయి. ఏదైనా ఒక క్లాజ్కు ముందర ఏ కంజంక్షన్ లేకపోయినా దాన్ని మనం మెయిన్ క్లాజ్గా భావించాలి. హీ ఈజ్ పూర్, ఇక్కడ ఏ క్లాజ్ లేదు అంటే ఏ కంజంక్షన్ లేదు అని అంటే మనం ఏ కంజంక్షన్గా భావించాలి, ఇది మెయిన్ క్లాజ్గా భావించాలి. సో ఇట్ ఈజ్ ఏ మెయిన్ క్లాజ్, ఏ కంజంక్షన్ లేదు అని చెప్పి. క్లియరా అండి? ఇప్పుడు మీరు చెప్పండి, వాక్యాన్ని బట్టి, సెంటెన్స్లో వాక్యాలని బట్టి, అర్థాన్ని బట్టి ఎన్నిగా సెంటెన్సెస్ డివైడ్ అయ్యాయి? 4. లాస్ట్ 5th వన్ కూడా చెప్పినాం, ఆప్టేటివ్ సెంటెన్స్. అలాగే క్లాజ్ని బట్టి సెంటెన్సెస్ ఎన్నిగా డివైడ్ అయ్యాయి? ఎస్, 2గా డివైడ్ అయ్యాయి. ఒకటి ఏంటి అవి మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. ప్రిన్సిపల్ క్లాజ్ అని దేన్ని అంటారు? ప్రిన్సిపల్ క్లాజ్ని? ఎస్, మెయిన్ క్లాజ్ని అంటారు. మెయిన్ క్లాజ్ డిపెండ్ అవ్వదా? ఎస్, డిపెండ్ అవ్వదు. సో ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనేది ఏంది? సబార్డినేట్ క్లాజ్. ఆ సబార్డినేట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ హెల్ప్తో కంప్లీట్ అవుతుంది. ఎస్, రైట్. కంజంక్షన్స్ ఎన్ని టైప్స్? కంజంక్షన్స్ 2 టైప్స్. ఏంటవి?
కోఆర్డినేటివ్ కంజంక్షన్, సబార్డినేటివ్ కంజంక్షన్. ఫ్యాన్ బాయ్స్ దేని కోడ్? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. ఓకే, కోఆర్డినేటివ్ కంజంక్షన్ వస్తే అటు ఇటువైపు ఏముందని అనుకోవాలి మనం? అటు ఇటువైపు మెయిన్ క్లాజ్ ఉందని మనం అనుకోవాలి. ఎస్, రైట్. క్లాజ్ అనాలసిస్. క్లాజ్ అనాలిసిస్ చూద్దామండి ఇప్పుడు. సో ఒక మెయిన్ సెంటెన్స్కి ఎలాంటి కంజంక్షన్ లేదు అని అంటే అది ఏం క్లాజ్ అని అనుకోవాలి? మెయిన్ క్లాజ్. ఎస్. క్లాజ్ అనాలసిస్. ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకొని దానిని కొన్ని భాగాలుగా అనగా క్లాజెస్గా విడగొట్టి వాటికి మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అని పేరు పెట్టడాన్ని ఇంగ్లీష్లో క్లాజ్ అనాలసిస్ అంటారు. సో క్లాజ్ అనాలసిస్ అని అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక వాక్యాన్ని, ఒక సెంటెన్స్ని తీసుకొని దాన్ని మనం ముక్కలుగా కట్ చేసి ఇది మెయిన్ క్లాజ్, ఇది సబార్డినేటివ్ క్లాజ్ అని విడివిడిగా కానీ మనం నేమింగ్ చేస్తే అట్ ఈస్ కాల్డ్ క్లాజ్ అనాలసిస్. సో ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ ఈజ్ ఆనెస్ట్ అనేది మనకి తెలిసిందే మెయిన్ క్లాజ్. ఇన్స్పైట్ అనేది స్టార్ట్ అయింది అని అంటేనే అక్కడ కంజంక్షన్ స్టార్ట్ అయింది అని అంటే సబార్డినేటివ్ ఇది సబార్డినేటివ్ కంజంక్షన్. సో కామాతో సపరేట్ అయింది, నో కంజంక్షన్, దాని ముందైతే నో కంజంక్షన్ లేదు కాబట్టి అది మెయిన్ క్లాజ్ అవ్వద్ది. సో అది సబార్డినేటివ్. సో చూడండి, హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. సో మనం చెప్పుకున్నాం బట్ అనేది ఒక అనిపించింది కోఆర్డినేటివ్ కంజంక్షన్ అంటే అటు ఇటువైపు మెయిన్ క్లాజెస్ అనుకోవాలి. చూడండి, దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ ఆనెస్ట్, హీ ఈజ్ ఆనెస్ట్ దాని ముందు క్లాజ్ లేదు, ఏది కంజంక్షన్ లేదు అంటే అది మెయిన్ క్లాజ్. ఇక్కడ మనం చూస్తే దీని ముందు మనకి ఉంది, హీఈస్ పూర్కి ముందు ఉంది, ఏముంది? కంజంక్షన్ ఉంది. దేనికి సంబంధించిన కంజంక్షన్ ఇది? సబార్డినేటివ్ కంజంక్షన్ ఉంది కాబట్టి, సబార్డినేటివ్ కంజంక్షన్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ ఉన్నప్పుడు కూడా ఇది సబార్డినేటివ్ క్లాజ్ అవ్వద్ది, ఇది మెయిన్ క్లాజ్ అవ్వద్ది. ఓకేనా? ఇప్పుడు మనం సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. సో వాటిని కదా మనం చెప్పుకుంది. క్లాజెస్లో 2 టైప్స్ అని అనుకున్నాం బేస్డ్ ఆన్. ఇప్పుడు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి చూద్దాం. సో సింపుల్, కాంప్లెక్స్ క్లాజెస్ను, క్లాజ్ మనకి మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అంటే క్లాజెస్ ఆధారంగా సెంటెన్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఎస్. సింపుల్ సెంటెన్స్. ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటారు. చూసారా ఎంత సింపుల్గా ఉండి ఒకే ఒక మెయిన్ క్లాజ్ కానీ ఉంటే దట్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. అంతే, కొట్టేసారు ఒకటే. సాధారణంగా ఈ వాక్యంలో మెయిన్ క్లాజ్తో పాటు ఫ్రేజ్ కూడా ఉంటుంది. అంటే ఫ్రేజ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మీరు అది కాంపౌండ్ సెంటెన్స్ అలా అనుకోకుండా చెప్తున్నారు. సింపుల్ సెంటెన్స్తో పాటు ఒక ఫ్రేజ్ కూడా ఉంటుంది అని. ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి. సో ఫ్రేజ్ అంటే కొన్ని పదాలు కలిగి ఉండి సబ్జెక్ట్ మరియు వర్బ్ లేని భాగాన్ని మనం ఫ్రేజ్ అని అంటాం. ఇందాక అన్నారు కదా ఇక్కడ డిస్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, ఇక్కడ మనకి ఎక్కడ సబ్జెక్ట్ వర్బ్ లేదు కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రేజ్. ఇక్కడ కొన్ని పదాలు కలిసి ఉండి ఆ పదాల్లో సబ్జెక్ట్ వర్బ్ లేకపోతే మనం దాన్ని ఫ్రేజ్ అని అంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ అదే ఇచ్చారు చూడండి. సబ్జెక్ట్ వర్బ్ ఉంటే క్లాజ్ అంటారు, సబ్జెక్ట్ వర్బ్ లేకపోతే ఫ్రేజ్ అంటారు. చూసారా, మీకు ఒక మంచి పాయింట్ వచ్చింది. సబ్జెక్ట్ వర్బ్ ఉంటే అది క్లాజ్, సబ్జెక్ట్ వర్బ్ లేకపోతే అది ఫ్రేజ్. సో సింపుల్ సెంటెన్స్లో ఏముంటుంది? ఒక ఫ్రేజ్తో పాటు ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ చూద్దాం. ఏదైనా ఒక వాక్యంలో మనకు 2 మెయిన్ క్లాజులు ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం. ఇప్పుడు చూడండి, 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి అని అంటే పక్కన అటు ఇటు ఉన్నాయంటే దాని మధ్యలో ఖచ్చితంగా ఏముంటుంది? కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఉంటుంది. అదే సెకండ్ పాయింట్ చూడండి. సాధారణంగా ఈ 2 మెయిన్ క్లాజులు కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలపబడతాయి. అందుకే కాంపౌండ్, 2 కలిసి కాంపౌండ్ సెంటెన్స్. ఎగ్జాంపుల్, హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. 2 మెయిన్ క్లాజులు కానీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్. ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే దట్ ఈస్ సింపుల్ సెంటెన్స్. క్లియర్? ఇప్పుడు కాంప్లెక్స్. ఏదైనా ఒక వాక్యంలో ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని ఇది మెయిన్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే 1 సబార్డినేట్ క్లాజ్ అండ్ 1 మెయిన్ క్లాజ్, ఈ 2 కలిసి ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ ఆనెస్ట్, 1 ఈజ్ సబార్డినేటివ్ క్లాజ్, another 1 ఈజ్ మెయిన్ క్లాజ్. సబార్డినేటివ్ కంజంక్షన్ కూడా ఉంది. ఆ విధంగా
క్లియరా అండి? సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్, కాంప్లెక్స్. సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక్క మెయిన్ క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్లో 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. ఇక్కడేమో కోఆర్డినేటివ్ కంజంక్షన్ అనేది హెల్ప్ చేస్తుంది. సబార్డినేటివ్ కంజంక్షన్లో మరి ఏంటంటే సబార్డినేటివ్ కంజంక్షన్లో ఒక్క మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేటివ్ క్లాజ్ ఉంటుంది. ఇక్కడ సబార్డినేటివ్ కంజంక్షన్ ఉంటుంది. క్లియర్? ఇక్కడ ఏదైనా ఒక వాక్యంలో మనకు సబార్డినేట్ కంజంక్షన్ కనిపిస్తే చాలు ఆ వాక్యాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. క్లియర్? ఒక్క సబార్డినేట్ కంజంక్షన్ కనిపించిందంటే చాలా కాంప్లెక్స్ సెంటెన్స్ అని గుర్తుపెట్టేయచ్చు. ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్ కనిపిస్తే చాలు ఆ వాక్యాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అనేస్తాం. ఒక్క కోఆర్డినేటివ్ కంజంక్షన్ కనిపిస్తే దాన్ని అనేస్తాం. ఇచ్చిన వాక్యంలో మనకు ఏ కంజంక్షన్ కానీ కనిపించకపోతే అది సింపుల్ సెంటెన్స్ అని అంటాం. అంటే మీకు కాంపౌండ్, కాంప్లెక్స్, సింపుల్ సెంటెన్సెస్ ఇంకా ఈజీగా గుర్తుపట్టడానికండి ఈ సెంటెన్సెస్ అనేటివి మీకు యూజ్ అవుతాయి. అసలు ఏ కంజంక్షన్ లేదు, అది సింపుల్ సెంటెన్స్ అని అర్థం. ఇక్కడ నేను రఫ్గా కూడా రాస్తున్నాను చూడండి. ఈ సెంటెన్సెస్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సింపుల్ సెంటెన్స్లో 1 మెయిన్ క్లాజ్ ఉంటుంది, నో కంజంక్షన్. కాంపౌండ్ సెంటెన్స్లో 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి, కోఆర్డినేటివ్ కంజంక్షన్. కాంప్లెక్స్లో 1 సబార్డినేటివ్, 1 మెయిన్ క్లాజ్, అంటే ఇక్కడ సబార్డినేటివ్ కంజంక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్ చూడండి. హీ ఈజ్ టూ వీక్ టు వాక్. టూ వీక్, హీజ్ సబ్జెక్ట్ వర్బ్ ఉందండి అంటే అది మెయిన్ సెంటెన్స్. టు వాక్ సింపుల్ సెంటెన్స్. హీ లివ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్. ఇక్కడ మనకి హీ ఉంది అంటే సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, సో సింపుల్ సెంటెన్స్. ఆ 2 చూసి మళ్ళీ మీరు సబార్డినేటివ్ కంజంక్షన్ అనుకుంటారేమో. నేను ఆల్రెడీ ఇందాక మీకు లిస్ట్ ఇచ్చాను. సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటి, ఇవి ఉంటేనే, ఆ కంజంక్షన్స్ ఉంటేనే ఇది. కాబట్టి ఇక్కడ 2 మనం చెప్పుకోవాలి. ఒకసారి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. మళ్ళీ మీకు 2 ఉంది అందుకని నేను సబార్డినేటివ్ పెడతాను అని అంటే మాత్రం బాగోదు, అంటే పాయింట్ పోద్దని అంటే అందుకనండి. సో నెక్స్ట్ చూడండి. హీ లీవ్స్ ఇన్ ఏ హౌస్ విచ్ ఈజ్ వెరీ బిగ్. మనకి విచ్ ఫ్యాన్ బాయ్స్లో లేదు కాబట్టి వెంటనే మనం ఏం చెప్పేయచ్చు, సబార్డినేటివ్ క్లాజ్. హీ ఈజ్ పూర్ బట్ అంటే వెంటనే వచ్చేసింది, బట్ మనకు తెలుసు కాంపౌండ్, ఎందుకంటే ఇక్కడ కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఉంది కాబట్టి. హీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్ అని ఇలా కూడా వచ్చి ఈజీ రాకుండా అక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మనకు బట్ట కనిపిస్తుంది కదా చాలు. కొంచెం కాంపౌండ్ సెంటెన్స్లో మనకు 2 మెయిన్ క్లాజులు ఉంటాయి. ఆ 2 కూడా ఈక్వల్ ర్యాంక్లో ఉంటాయి. అనగా 2 కోఆర్డినేట్ కంజంక్షన్స్ చేత కలపబడి ఉంటాయి. కాబట్టి ఇచ్చిన మొదటి మెయిన్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ మరియు వర్బ్ 2 మెయిన్ క్లాజ్లో వస్తూ ఉంటే సాధారణంగా 2వ మెయిన్ క్లాజ్లో వీటిని చూపించకూడదు. అంటే ఇక్కడ హీ ఈజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ హీ ఈజ్ చూపించకూడదు అని చెప్తున్నారు. ఇలా చూపించకూడదు అనే నిబంధన ఒక కాంపౌండ్ సెంటెన్స్కు మాత్రమే వర్తిస్తుంది, ఇంకే సెంటెన్స్కి వర్తించదు. నెక్స్ట్ చూడండి, అయిపోవచ్చిందండి, కొంచెం బేర్ చేయండి. సో కొంచెం లాంగ్ అయింది, ఒక పెద్ద కాన్సెప్ట్ కదండి, అందుకని ఈ సాయ్ స్నేక్ అండ్ ఫ్యాన్ బాయ్స్లో అండ్ ఉంది అందుకని కాంపౌండ్. ఈ సాయ్ స్నేక్ అండ్ హీ ర్యాన్ అవే అక్కడ వస్తే హీ అనేది మళ్ళీ రాకూడదు కాబట్టి అందుకని, అంటే అక్కడ హీ ఉన్నట్టు. యాజ్ అనేది మనకి సబార్డినేటివ్ కంజంక్షన్. యాజ్ హీ వాస్ ట్రైడ్, హీ వెంట్ టు బెడ్. అది అందాక చెప్పా హీ ఉందని ఇక్కడ హీ రాకుండా ఉండకూడదు, ఎందుకనంటే అది కాంపౌండ్ సెంటెన్స్కి ఒక్కటి మాత్రమే, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎడ అడుగుతారు అని చెప్పండి. ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది అని చెప్పి ఉంటుంది. కొంచెం ఓపిక పడండి, లాస్ట్ దాకా వాచ్ చేస్తేనే కండి ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఒక కాన్సెప్ట్ నేర్చేసుకొని మీ చేతిలో పెట్టుకున్నట్టండి మీరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైండ్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అంటారు. హీ ఈజ్ ఎ టీచర్, మనకి తెలుసు సింపుల్. వైల్, ఇక్కడ ఫ్యాన్ బాయ్స్లో మనకి వైల్ ఉందా, లేదు. సో ఇది సబార్డినేటివ్ కంజంక్షన్. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. దే వర్ మేకింగ్ కైట్స్, ఇక్కడ మనకి ఎక్కడ కంజంక్షన్ లేదు, సో ఇది సింపుల్ సెంటెన్స్. షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాన్ బాయ్స్లో మనకి అండ్ ఉంది, అంటే ఇది కాంపౌండ్ సెంటెన్స్. చూసారా, మనకి కాంపౌండ్ సెంటెన్స్ కనిపెట్టమన్నారు, మనం కనిపెట్టేసాం. లైక్ దట్, దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ ఆనెస్ట్. ఫైండ్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ కనుక్కోండి అని అన్నారు.
ఇక్కడ మళ్ళీ కాంపౌండ్ అడిగారు, అంటే 2 మెయిన్ క్లాజులు ఉండి ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్ కానీ ఉంటే దాన్ని అంటారు. సో అక్కడ టిక్ ఇచ్చేసాను. ఇచ్చిన ప్రశ్నలో ఉన్న క్లాజుల్లో ఏ సెంటెన్స్ వర్బ్ ఉంటే మనం సమాధానం చేసే వాటికి కూడా అదే సెంటెన్స్ ఉండాలి. అంటే ఇక్కడ సెంటెన్సెస్ మారయ్యానండి. అంటే ఇక్కడ ఈజ్ ఉంది, వాజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది, ఈజ్ ఉంది, వాజ్ ఉంది, వాజ్ ఉంది. సో షీ ఈజ్ పూర్, ఇక్కడ మనకి ఈజ్ ఇచ్చారు, షీ ఈజ్. ఇక్కడ ఇది మనకి కోఆర్డినేటివ్ కంజంక్షన్, సబార్డినేటివ్ కంజంక్షన్ ఇచ్చి దాన్ని మార్చమన్నారు. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్, దాన్ని మనకి కాంపౌండ్లోకి మార్చమన్నారు. సో ఇక్కడ మనకి ఈజ్ ఇచ్చారు కాబట్టి మనం ఈజ్ తీసుకోవాలి. హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. అంతేగాని ఈజ్ ఉంది ఇక్కడ వాజ్ ఉందా చూసుకోవాలి, ఫస్ట్ కరెక్ట్ అని కొట్టేయకూడదు, చూసుకోవాలి, అది కూడా చూసుకోవాలి అని చెప్తున్నానండి. సో ఇది కొంచెం థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ లాగా ఉంది, చూసుకోండి. నెక్స్ట్, ఇచ్చిన ప్రశ్నల్లో ఉన్న అర్థాన్ని మనం సమాధానం చేసే దాని యొక్క అర్థం ఒకే విధంగా ఉండాలి. సో ఇచ్చిన క్వశ్చన్లో అర్థం ఎలా ఉందో అదే విధంగా అర్థం ఉండాలి అని. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ను నిర్ణయించేవి కంజంక్షన్లే. సాధారణంగా కంజంక్షన్లు 2 పదాలను కానీ 2 క్లాజులను కానీ కలుపుతాయి. మళ్ళీ రిపీటెడ్ అండి, మనకి ఇక్కడ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఈ 3 సెంటెన్సెస్ని మనం నిర్ణయించేది లేదా మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ అయ్యేది ఏమైనా ఉంది అంటే అది ఒక కంజంక్షన్ మామగారు మాత్రమే. కాబట్టి మనం కంజంక్షన్స్తో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లను నిర్ణయించాలంటే కంజంక్షన్ క్లాజ్లను మాత్రమే కలుపుతూ ఉండాలి. అంటే ఆ కంజంక్షన్ టేబుల్ని మీరు బాగా నేర్చుకోవాలి. ఇక్కడ ఒక జనరల్ నోట్ ఇది చెప్పి ముగిచ్చేస్తానండి. సో ఈ వీడియోతో పాటు నేను షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్సెస్ మీద క్వశ్చన్స్కి ట్రై చేయండి దాన్ని ఆన్సర్ చేయడానికి. సో జనరల్ నోట్స్, సబార్డినేటివ్ క్లాజ్లను ప్రారంభించే కంజంక్షన్లను మనం సబార్డినేటివ్ కంజంక్షన్ అంటాము. ఎస్, అదేవిధంగా 2 మెయిన్ క్లాజులు మాత్రమే కలిపి కంజంక్షన్ను మనం కోఆర్డినేటివ్ కంజంక్షన్ అని అంటాము. అంటే ఇవి కూడా రావడానికి ఛాన్స్ ఉందని అండి, ఇది మనకి కాన్సెప్ట్ అందుకోసం అండి. సో కోఆర్డినేటివ్ కంజంక్షన్కు ఇరువైపులా ఉన్న మెయిన్ క్లాజులను మనం కోఆర్డినేట్ క్లాజ్ అని కూడా అంటాము. సో అటు ఇటు ఉంటారు కదండి మెయిన్ క్లాజెస్. హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. సో ఇక్కడ ఉండే మెయిన్ క్లాజులను మనం కోఆర్డినేటివ్ క్లాజ్ అని కూడా అంటాము. ఓకేనా, మెయిన్ క్లాజ్ సబార్డినేటెడ్ క్లాజ్ కదా, ఇక్కడ కోఆర్డినేటివ్ క్లాజ్ అని కూడా అంటాము అని. క్లియరా అండి? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో మిమ్మల్ని 27 minutes మీరు బేర్ చేసి నా క్లాస్ విన్నారు అని అంటే అది నార్మల్ థింగ్ కాదు. ఫుల్గా చూసిన వాళ్ళు ఒక్కసారి లైక్ కొట్టండి, ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. మొత్తం చూస్తేనే అండి మీకు లాస్ట్ దాకా అర్థం అవ్వద్ది. సో నేనైతే దీని రిలేటెడ్ నేను బిట్స్ మీకు పెడతాను, ఆ షార్ట్ వీడియోకి దీన్ని అటాచ్ చేస్తాను. సో ఆ షార్ట్ వీడియోని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.